Good evening, friends. Now we are going to talk about superior vena cava syndrome. Okay, superior vena cava syndrome. It is a medical emergency. Medical emergency. Okay, what are the causes? Causes ఏంటి అంటే నేను PCM అని గుర్తుపెట్టుకున్నాను. PCM ఏంటిది? Pancoast tumor. Next, catheter. Indwelling catheter. Indwelling catheter. Followed by mediastinal mass. Mediastinal mass. ఇవన్నీ కలిసి దిస్ PCM ఇవన్నీ కలిసి మనకి ఏమవుతుందంటే ఇట్ అబ్స్ట్రక్ట్ ఆర్ కంప్రెస్ సుపీరియర్ వీనా కావా. సో ఏమవుతుంది? వి విల్ సీ త్రూ ఏ లైన్ డయాగ్రామ్. ఇప్పుడు ఎట్లుంది? దిస్ ఇస్ ద అప్పర్ లిమ్, దిస్ ఇస్ ద బాడీ. మనం దీంట్లో చూసుకున్నట్టయితే అప్పర్ లిమ్ నుంచి ఇట్లా ఇది రైట్ అండ్ లెఫ్ట్ బ్రేకియో సెఫాలిక్ వెయిన్. నెక్స్ట్ ఇది అప్పర్ లిమ్ నుంచి బ్లడ్. ఇది సుపీరియర్ వీనా కావా. ఓకే, సుపీరియర్ వీనా కావా దగ్గరికి as this is the mediastinum. This region is mediastinum. This region is mediastinum. ఓకే, మీడియాస్టినల్లో ఏదైనా మాస్ ఉన్నా ఇది ఫస్ట్ కాజ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? మనకి ఇక్కడ లంగ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి లంగ్స్ ఉంటాయి. లంగ్స్లో ఎపెక్స్ పార్ట్లో మనకి పాన్కోస్ ట్యూమర్ అవ్వచ్చు. ఓకే, పాన్కోస్ ట్యూమర్ వల్ల కూడా కావచ్చు. ఫాలోడ్ బై ఇన్వెల్లింగ్ క్యాథెటర్. మనకి క్యాథెటర్ ఏదైనా ఉంటే అది థ్రాంబోసిస్ అవ్వడం వల్ల కూడా కావచ్చు. సో దీస్ ఆర్ ద 3 కాసెస్. ఇవి 3 కాసెస్ అయిపోయిన తర్వాత మనకి సుపీరియర్ వీనా కావా అనేది అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఇట్ కాజెస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎస్పిసి. అబ్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎస్పిసి అన్నప్పుడు మనకి ఇలా అప్పర్ లిమ్ నుంచి బ్లడ్ రాదు, హెడ్ అండ్ నెక్ నుంచి కూడా బ్లడ్ రాదు. దేర్ఫోర్ హెడ్ అండ్ నెక్ అండ్ అప్పర్ లిమ్ నుంచి హెడ్ నుంచి బ్లడ్ ఏదైతే ఉంటుందో సుపీరియర్ వీనా కావాకి ఎంటర్ కాదు. ఓకే, సో మనకి హెడ్లో ఏమవుతుంది అంటే ఫేస్, ప్లిథోరా, ఫ్లషింగ్. ఓకే, రెడ్ ఆర్ ఫ్లషింగ్ ఫేస్ అనేది కనబడుతుంది. అండ్ ఫ్లషింగ్ తర్వాత బ్లాంచింగ్. వాట్ ఈస్ మీన్ బై బ్లాంచింగ్? బ్లాంచింగ్ ఏంటిదంటే ఇప్పుడు మన ఫేస్ ఇది ఉందనుకో, మనము ఇక్కడ ప్రెస్ చేస్తే ఇఫ్ వి ప్రెస్ మనకు అక్కడ నుంచి ప్రీవియస్గా రెడ్ కలర్ ఉంది, దాన్ని మనం ప్రెస్ చేస్తే వైట్ కలర్ అవుతుంది. మళ్ళీ రిలీజ్ చేస్తే మళ్ళీ రెడ్ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ అస్ బ్లాంచింగ్. నెక్స్ట్ నెక్ దగ్గరకు వచ్చేసరికి IJV ఇంటర్నల్ జుగులర్ వెయిన్ అనేది డిస్టెన్షన్ అవుతుంది. డిస్టెన్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ జుగులర్ వెయిన్. నెక్స్ట్ లారింగ్స్ అండ్ ఫారింగ్స్, ఇవి రెండు ఎడిమాకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అప్పర్ లింబ్ ఏదైతే ఉందో దానికి ఎడిమా వస్తుంది. ఓకే, సో చూసుకున్నట్టయితే ఏమవుతుంది? అప్పర్ లింబ్ ఎడిమా. నెక్ అనేది డిస్టెన్షన్ ఆఫ్ IJV. నెక్స్ట్ ఫేస్ అనేది ప్లిథోరా, ఫ్లషింగ్, బ్లాంచింగ్.
ఇవన్నీ అయితే ఓకే. కాంప్లికేషన్స్ వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఏంటిదంటే ఇఫ్ సివియర్ అబ్స్ట్రక్షన్ if there is severe obstruction it causes increase ICP intracranial pressure అనేది పెరుగుతుంది. సో intracranial pressure అనేది పెరిగినప్పుడు మనకి ఏమేమవుతుంది, headache, dizziness and increased risk of rupture of cerebral aneurysms. సో ఏ షార్ట్ రీక్యాప్, మనకి ఏమవుతుంది నార్మల్గా వాట్ ఈస్ ఎస్విసి అబ్స్ట్రక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ మెడికల్ ఎమర్జెన్సీలో ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఏ పాన్కోస్ ట్యూమర్ కావచ్చు, లేదంటే ఇన్వెల్లింగ్ క్యాథెటర్ థ్రాంబోసిస్ అవ్వచ్చు, లేదంటే మీడియాస్టినల్ మాస్ కావచ్చు. దీనివల్ల మనకి ఏమవుతుంది అబ్స్ట్రక్షన్ ఆర్ కంప్రెషన్ ఆఫ్ ద ఎస్విసి దీనివల్ల మనకి రైట్ అండ్ లెఫ్ట్ బ్రేకియోసెఫాలిక్ వెయిన్ డ్రైనింగ్ ఇంటూ సుపీరియర్ వెనా కావా అనేది బ్లాక్ అవ్వచ్చు. సో అప్పర్ లిమ్స్ రెండింటికెళ్ళి బ్లడ్ అనేది సుపీరియర్ వెనా కావా త్రూ హార్ట్ లోపలికి ఎంటర్ కాదు. సో హెడ్, నెక్ అండ్ అప్పర్ లిమ్స్ దగ్గర నుంచి మనకి బ్లడ్ అనేది సుపీరియర్ వెనా కావా లోపలికి ఎంటర్ రాదు. సో మనకి హెడ్ నుంచి హెడ్లో ఫేస్ పార్ట్ ఏంటంటే ప్లిథోరా అయిపోతుంది, ఫ్లషింగ్ అవుతుంది, బ్లాంచింగ్ అవుతుంది. నెక్ వెయిన్స్కి వచ్చేసరికి ఐజేవి అనేది డిస్టెన్షన్ అయితే లారింగ్స్ ఫారింగ్స్ ఎడిమా అయిపోతుంది. అండ్ అప్పర్ లిమ్స్కి వచ్చేసరికి మనకి ఎడిమా వస్తుంది. ఓకే, ఫాలోడ్ బై ఇది డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చేశాను. అప్పర్ లిమ్స్లో మనకి ఎడిమా వస్తుంది అండ్ ఇక్కడ ఐజేబీ అనేది డిస్టెన్షన్ అవుతుంది. ఫేస్ వచ్చేసరికి ప్లిథోరా, ఫ్లషింగ్ అండ్ బ్లాంచింగ్ అనేది ఉంటుంది. మనకి కాంప్లికేషన్స్ ఏంటంటే ఓన్లీ ఇఫ్ సివియర్ అబ్స్ట్రక్షన్, increase in intracranial pressure which causes headache, dizziness and risk of rupture of cerebral aneurysms. Thank you for your patience, laboring.